రమేష్ అన్న ఇక్కడ పక్క తీసుకో రమేష్ అన్నది రమేష్ అన్న ఇక్కడ మాట్లాడి అట్లా క్లియర్గా ఉందా ఇదే క్లియర్గా మెల్లమెల్ల ఫోన్ లేపుతున్నావు చాలా ఫోన్ కిందికి ఫోన్ కొంచెం కిందికి దించు కిందికి దించి తీసుకో బాబు ఉన్నారు సార్ నీళ్ళు చేస్తాం ఖచ్చితంగా నీళ్ళది కరెంట్ సైడ్ కొంచెం అందరూ సైడ్ ఊరికే నిలబడి అంతే చాలు ఎవరు కదలొద్దండి ఊరికే ఇట్లే ఉండండి సంవత్సరము 2 ఏళ్ళకి కడుతున్నారు మేము జీఎస్టీ ఏమో నెలకు లోపలే నెల కట్టాల్సిందే జిఎస్టీ మాత్రము ప్రతి నెల కట్టించుకుంటారు. ఈ మాదిరి ఈ సీజన్లకు పట్టు సీజన్లకు ఈ ట్యాక్సీ వేయడం చాలా అన్యాయం. మన రామారావు తెలుగుదేశం రామారావు గవర్నమెంట్లో ట్యాక్స్ వేసిస్తే ట్యాక్స్ తీసేసినాడు. ఢిల్లీ పైన రేషన్ పైన ట్యాక్స్ వేసిస్తే రామారావు గవర్నమెంట్ తీసేసినారు. కాబట్టి మీరు కూడా దయవుంచి ఈ పట్టణ ప్రజలకు ఈ ట్యాక్స్ చేసి వినాయకుడు చేయాలని పరిణామాలు కోరుకుంటున్నాము. చేసి మాత్రం చేసేయాలని చెప్తున్నాము. ధన్యవాదాలు. అలాగే కుటుంబ సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. పద్మావరం పట్టణ ప్రజలకు మరియు వేదిక మంత్రులకు మరియు పెద్దలకు అందరికీ నా నమస్కారం. సార్ చిన్న రిక్వెస్ట్, ధర్మవరం మీద శ్మశాన వాక్య సార్ ప్రాబ్లము దానికి తీసుకోవాల్సిందని సమస్త కళ్యాణ గుణాభిరామ భద్రాద్రిరామ శివారామ అయోధ్య రామ రాజారామ సకల గుణాభిరామ జానకి రామ. ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఒక సోదరుడు శ్రీరామ్ ఉన్నాడు, ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఉన్నారు తప్పిస్తే ధర్మవరానికి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ధర్మవరంలో ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారం చేసి ప్రజల్లో భ్రమలు రేపించి వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 6 నెలల్లో మీ తాత ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఈ అధికారం కరెక్ట్ అయిన అధికారం వచ్చిన తర్వాత మీ తాత తీసిన రోజు మీ అందరికీ అర్థమవుతుంది. మేమంతా సంకీర్ణంగా పనిచేశాం, పొత్తు పెట్టుకుని పనిచేశాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పనిచేసిన తర్వాత నేను గెలిచాను. ముఖ్యంగా నన్ను గెలిపించింది ధర్మవరం ప్రజలనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. ఆ ధర్మవరం ప్రజల్లో ఇబ్బంది కలిగే విషయం ఏదొచ్చినా కూడా సహించే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఉపేక్షించే ప్రసక్తి అసలైన విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. రాజకీయం నేను రాజకీయ జోక్యం వ్యాపార రంగంలో ఉండదని చెప్పాను. ఎక్కడ కూడా
కమిషన్ల దండ ఉండదని చెప్పా. కమిషన్లు తీసుకో, కమిషన్ల దండ